నిర్ణయించడమైంది. దేశంలో అత్యధిక యాక్సిడెంట్ జరిగి చాలామంది మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కాలం పాటు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టాలి. ప్రజలందరినీ కూడా రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించుకోవాలి. ఎవరు కూడా అట్లాంటి పొరపాట్లకు తాగిపోద్దనే ఉద్దేశంతో ఇంతకుముందు ఏదైతే వారం రోజులు లేదా ఒక వారం రోజులు కంటిన్యూ చేసినటువంటి ప్రోగ్రామ్స్ని నెలలో వారానికో ప్రోగ్రాం 4 రోజులకో ప్రోగ్రాం పెడుతూ ఇప్పటి వరకు అందరినీ పూర్తి స్థాయిలో అవేర్నెస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, మన సంస్థలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఒక మంచి ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మన సంస్థలో మన రీజన్లో అన్ని డిపోల్లో కూడా ప్రతి ఒక్క ఉద్యోగిని ఈ వైపు మళ్ళిస్తూ ఎవరు కూడా మరణ పొరపాటు లేకుండా యాక్సిడెంట్ కాకుండా నివారించే ప్రయత్నాలు చేయాలని, అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు చేయించి ఎవరు కూడా అన్ఫిట్ అనే పరిస్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బస్సు నడిపే పరిస్థితి ఉండేటట్లుగా వైద్య ఆరోగ్య పరీక్షలు చేసి పంపడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా ట్రైనింగ్ పేరుతో మంచి ట్రైనింగ్ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నాం. అలాగే మెయింటెనెన్స్ వాళ్ళకి ప్రతి బస్సు కూడా ఒక మంచి కండిషన్లో ఉండాలి. బస్ డిపో నుంచి బస్సు వెళ్ళినప్పుడు ఏ రకమైన కండిషన్లో బయటకు వెళ్తుందో అదే కండిషన్లో మళ్ళీ డిపో వరకు రావాలి. ఎక్కడ కూడా బస్సు ద్వారా చిన్న యాక్సిడెంట్ కూడా కావద్దనే ఉద్దేశంతో మెయింటెనెన్స్ సిబ్బంది కూడా కంటిన్యూస్గా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా ఇటు డ్రైవర్లని, అటు మెయింటెనెన్స్ సిబ్బందిని, ఇటు వైద్య పరీక్షల ద్వారా అన్నీ మనం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రోగ్రాం అయిన తర్వాత లాస్ట్కి ఈ సంవత్సరం పాటు ఎవరైతే బెస్ట్ డ్రైవర్స్ వాళ్ళకు కూడా సార్ ద్వారా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసినందుగా ఆరోగ్యానికి ప్రోగ్రాం. మరి మనము ఈ కంప్లీట్ ప్రోగ్రాంలో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని టేకప్ చేసాము. ఈ దాంట్లో 7 days ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ప్రోగ్రామ్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈవెన్ కుటుంబ సభ్యుల కౌన్సిలింగ్ కూడా అందరికీ యాక్సిడెంట్ చేసినటువంటి సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కార్యక్రమాలు టేకప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్ని మరింతగా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించడంలో భాగంగా ఈరోజు మనతో పాటు మన డిఎం నిజామాబాద్ గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతాం. రోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఉత్తమ డ్రైవర్లు, ప్రమాదరహిత డ్రైవర్లను సన్మానించుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి, అలాగే సభాధ్యక్షులు ఆర్ఎం గారికి, మరి ఆఫీసర్స్, నాతోటి సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా మరి ఈనాటి కార్యక్రమంలో విజేతలుగా నిలబోతున్న వారందరికీ ఒక్కసారి కరతల ధ్వనులతో అభినందన తెలియజేయాల్సిందిగా వస్తున్నాను. అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్కి అనేది ఇచ్చినట్టు మన అడిషనల్ కలెక్టర్ గారు సభకు రావడం అనేది చాలా సంతోషం. ఒకసారి మన రీజన్ తరఫున సార్ కూడా ఒకసారి ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. సార్, ఇంతకు సార్ చెప్పినట్టు మరి రోడ్డు భద్రత వారోత్సవాలు జరిగేవి. సో రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతని గుర్తించి కేంద్ర ప్రభుత్వము 1 నెల రోజుల పాటు అన్ని డిపార్ట్మెంట్లలో అలాగే ప్రతి పౌరునికి చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 1 నెల రోజులుగా కొనసాగించడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి బాధ్యత గల ఒక రవాణా సంస్థగా మా సంస్థ నందు కూడా మరి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సార్. దాంట్లో భాగంగా మొదటి రోజు ప్రారంభోత్సవము. సో డిటిసి, డిటిఓ గారిని తీసుకొచ్చి డ్రైవర్లకు మరి ఇంకా మెలకువలు నేర్పిస్తూ వారు ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలి, డ్రైవింగ్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తర్వాత ప్రతి డ్రైవర్కు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు పరీక్ష చేయించి వారి ఫిట్నెస్ మీద ఎంతో జాగ్రత్త తీసుకోవడం జరిగింది సార్. అంతేకాకుండా చిన్న చిన్న డ్యామేజెస్ అప్రిషియేటెడ్గా ఉన్న డ్రైవర్ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చేసి వారిని కూడా మరి మొరల్ బూస్టప్ చేసి మంచి నైపుణ్యం కలిగేటట్లు, అలాగే వారి కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందించేటట్టు కూడా చేయడం జరిగింది సార్.
దాంతోపాటు ఈ రోడ్డు ప్రమాదాలలో మరి గాయపడి ఎంతోమంది సకాలంలో రక్తం అందక మృత్యువాట పడుతున్న సందర్భంలో మరి సంస్థ బాధ్యతయుతంగా బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించి రక్తదాన శిబిరాన్ని కూడా చేపట్టడం జరిగింది సార్. అలాగే మెయింటెనెన్స్ కూడా రోడ్డు మీద బస్సు వేలుడు వల్ల ఎలాంటి ఇబ్బంది ప్రయాణికులు కలగద్దు, సో బస్ వల్ల డ్రైవర్ కూడా ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంలో మెయింటెనెన్స్ డే కూడా చేస్తూ మెయింటెనెన్స్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏ అంశాల మీద జాగ్రత్త తీసుకునేలాంటి విషయాల మీద కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సార్. అలాగే మరి ఈ నెల 31న ముగింపు ఉత్సవాలు ఉండేవి, కానీ మరి 31స్ట్లో సిబ్బంది అంతా మేడారం జాతరలో వెళ్ళడం వలన ఈ కార్యక్రమాన్ని ఒక వారం ముందుగానే ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఈనాటి కార్యక్రమానికి మరి మీరు అతిథిగా వచ్చినందుకు మా అందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మా సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్ సోదరులు చాలా అంకితభావంతో పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఇదే అంకితభావంతో పనిచేసి ఒక్కొక్కరు దాదాపుగా 32 సంవత్సరాల నుంచి ప్రమాదరహిత సర్వీసులు కలిగి ఉన్నారు సార్. సో మిగతా వారు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మన రీజన్ను ప్రమాదరహిత రీజన్గా తీర్చిదిద్దడానికి మీరందరూ కృషి చేయాలని, అలాగే సోషల్ అవేర్నెస్లో భాగంగా స్కూల్ పిల్లలకు కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది సార్. దాంట్లో ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టినాము. సో అందుకు సహకరించిన ఆదర్శ హిందూ విద్యాలయ మహా సిబ్బందిని కూడా పాల్గొన్న పిల్లలకు విజేతలకు కూడా మా తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ, సో మీరు ఏదైతే డ్రాయింగ్లో చూపించిండ్రో వ్యాసాలు రాసిండ్రో వాటిని పాటిస్తూ మీ కుటుంబ సభ్యులు కూడా పాటిస్తూ చూడాలని, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత మనందరి బాధ్యతగా స్వీకరించి అది ఒక నినాదంగా కాకుండా ఒక జీవన విధానంగా మార్చుకొని మనందరము ప్రమాదరహిత జిల్లాగా మన జిల్లాను తీర్చిదిద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పోలీస్ కమిషనర్ గారు ఒక మాట చెప్పారు. 2025 జనవరి టు డిసెంబర్ 250 రూపాయలకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. మన సంస్థలో ఇస్తున్నటువంటి శిక్షణ మరింత మెరుగైన శిక్షణ వైపు మనం ముందుకెళ్తాం. అట్లాగే ఇతరులు కూడా రోడ్డు భద్రతను పాటిస్తూ ముందుకెళ్తే తప్పనిసరిగా ఈ మనము ముందు మరింత యాక్సిడెంట్ రేటును తగ్గించుకొని జీరో యాక్సిడెంట్ వైపు మళ్ళగెళ్తాం. మరి ఈ సందర్భంగా మన సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయ డిప్యూటీ రిజనల్ గారిని కూడా చేసిన గౌరవ శ్రీ అంకిత్ ఐఏఎస్ గారికి, లోకల్ బాడీస్ మరియు అదేవిధంగా మన రీజనల్ మేనేజర్ మేడం శ్రీ జ్యోత్స్న గారికి, అదేవిధంగా ఈరోజు వివిధ డిపోల నుంచి 6 డిపోల నుంచి వచ్చిన డిపో మేనేజర్లకి, సూపర్వైజర్లకి, అదేవిధంగా డ్రైవర్ అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా, ఈ డిపో మెకానిక్ సిబ్బందికి మన 2023 స్టాటిస్టిక్స్ రికార్డ్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ మార్క్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు స్టాటిస్టిక్స్ యాక్సిడెంట్స్ మీద ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి లాస్ట్ అప్ టు మృత్యువాత పడ్డారు 1,72,000 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా 4,62,000 మంది ఇంజూరీస్ అయ్యారు. అంటే ప్రీవియస్ ఇంజూరీస్ కానీ లేకపోతే మైనర్ ఇంజూరీస్ కానీ జరగడం జరిగింది. సో అందులో మళ్ళీ ఇంకా చూసినట్టయితే 68% యాక్సిడెంట్లు ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతున్నాయని చెప్పేసి ఆ నివేదిక పొందపరచడం జరిగింది. 68% ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ విత్ ఓవర్ స్పీడ్. అదేవిధంగా ఒక 5% రాంగ్ వేలో వచ్చి యాక్సిడెంట్ జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ అందులో చాలామంది చనిపోయిన వాళ్ళ డేటా తీసినట్టయితే 18 to 45 ఇయర్స్ అంటే 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు 66% మంది ఉండడం జరిగింది. సో మళ్ళీ ఇందులో ఇంకా ఫర్దర్గా డీటెయిల్కి వెళ్తే 44% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ 2 వీలర్స్. అంటే 100 యాక్సిడెంట్లు అవుతున్నాయని అనుకుంటే ఆ 100 యాక్సిడెంట్లు 44 యాక్సిడెంట్లు 2 వీలర్స్ వల్ల అవుతున్నాయి. 2 వీలర్స్ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ. మళ్ళీ దాంట్లో ఇంకా పరిశీలించినట్టయితే 20% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ హిట్ ఫ్రమ్ బ్యాక్. అంటే ప్రతి 100 యాక్సిడెంట్లో 20 యాక్సిడెంట్లు వెనకకెళ్ళి కుదరదు. ముందు ఆగున్న దాన్ని కానీ లేకపోతే స్పీడ్గా పోయి వెనక నుంచి
కుదరం అవి ఒక 20% జరుగుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మేజర్ ఏంటంటే 17% హెడ్ ఆన్ కొలిజన్స్, అంటే ఎదురెదురుగా వచ్చిన వాహనాలు 17% అని చెప్పేసి ఆ నివేదిక పెంపొందించడం జరిగింది. సో బట్ మనం కూడా అందులో ఆర్టీసీ కూడా నిత్యము మన నిజామాబాద్ రీజియన్ ప్రతిరోజు కూడా 2,50,000 కిలోమీటర్లు తిప్పుతూ మన బస్సులు 621 బస్సులు 2,50,000 కిలోమీటర్లు తిప్పుతూ 3,10,000 మంది ప్రయాణికులు పర్ డే ఎవ్రీడే మనము చేరవేస్తున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్లో మనం కూడా ఒక ముఖ్య భాగం కాబట్టి ఇందాక నిజామాబాద్ డిపో మేనేజర్ ఆనంద్ చెప్పినట్టు గతంలో వారం రోజులు ఉండే కార్యక్రమాలు సో ఇప్పుడు నెలకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది 1 మంత్కి. అంటే జనవరి 1 నుంచి 31st వరకు యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారము మనము కూడా భాగం కాబట్టి అందులో ఈ ప్రోగ్రాము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ డ్రైవర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ముందుగా అంటే సెన్సిటైజ్ చేయడము, ఈ డ్రైవింగ్ పట్ల రోడ్డు భద్రత పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదేవిధంగా మెయింటెనెన్స్ సిబ్బందికి వాహన లోపాలు లేకుండా వాళ్ళని ప్రోత్సహించడం, చిన్న క్విజ్ కాంపిటీషన్స్ పెట్టి అని చెప్పేసి మనము ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో జరుపుకోవడము జరుగుతుంది. ఇందాక డిపో మేనేజర్ 2 సాయన గారు రోజువారీ యాక్టివిటీస్ ప్రతిరోజు ఏమేమి చేస్తున్నామో మనము ఈ నెలలో అన్ని డిపోలలో ఏం చేశారని చెప్పేసి వివరంగా చెప్పారు. తర్వాత మనం రెగ్యులర్గా అంటే ఇదే కాకుండా ఈ రోడ్డు మంత్లీ కాకుండా అసలు ఆర్టీసీలో ఒక డ్రైవర్ని ఎంచుకోవాలంటే చాలా కఠిన పరీక్షల తర్వాతనే ఒక డ్రైవరు మన సంస్థలోకి రావడం జరుగుతుంది. అంటే ముందుగా డ్రైవర్లను సెలెక్ట్ చేసే ప్రక్రియలో స్క్రీనింగ్ చేసి అందులో ఎంపికైన డ్రైవర్లని 8 వారాలు అంటే 2 నెలలు మన జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజు అక్కడికి శిక్షణకు పంపించి 8 వారాలు శిక్షణ ఇచ్చి మళ్ళీ అందులో టెస్ట్ పెట్టి డ్రైవర్ ఎవాల్యుయేషన్ టెస్ట్ పెట్టి అందులో ఫిల్టర్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళని తీసేయడము, తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళని తీసి డిపోలకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా ప్రతి సంవత్సరం కూడా 3 రకాల ట్రైనింగ్, ఒకటి డిపోలనేమో డిపో మేనేజర్లు, ఎస్బీఐలు, సేఫ్టీ వార్డర్లు సెన్సిటైజేషన్ చేయడం, ప్రతి డ్రైవర్లు కూడా సెన్సిటైజేషన్ చేయడం రోడ్డు భద్రత మీద. అదేవిధంగా రీజనల్ కార్యాలయంలో డ్రైవర్లను హైర్ బస్ డ్రైవర్లందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడము. అదేవిధంగా మన జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్లో రిఫ్రెషర్ ట్రైనింగ్. సో ఇన్ని ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఎన్నికైనాక కూడా డ్రైవర్లు సెలెక్ట్ అయినాక కూడా ఇన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనము ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్లకి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి డిపోలో కూడా ప్రతి డ్రైవర్కి ముందు బస్సు బయలుదేరే ముందు భద్రతా సూక్తి అని చెప్పేసి మనము ప్రమాణం చేయించేసేసి బస్సు బయటికి తీయడం జరుగుతుంది. రోడ్డు భద్రత సూక్తి ప్రతిరోజు కూడా ప్రతి డ్రైవర్ని ప్లెడ్జ్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా బ్రీత్ ఆల్కహాలిక్ అనలైజర్ BAA బ్రీత్ ఆల్కహాలిక్ అనలైజర్తో ప్రతిరోజు కూడా ప్రతి డ్రైవర్ను మన సెక్యూరిటీ డిపో నుంచి బయటికి పోయే ముందు ప్రతి డ్రైవర్ను కూడా బ్రీత్ ఆల్కహాలిక్ అనలైజర్తో టెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అంటే ప్రయాణికుల పట్ల ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు ఆర్టీసీ మీద నమ్మకం ప్రజలకి అని చెప్పేసి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుతామని చెప్పేసి ఇన్ని ప్రోగ్రాంలు మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే కంటి పరీక్ష, ఐ టెస్ట్ కానీ, తర్వాత కలర్ బ్లైండ్నెస్ కానీ, ఇంకేమైనా పరీక్షలు కానీ 45 సంవత్సరాల లోపు ఉన్న డ్రైవర్లకి, బిలో 45 ఇయర్స్ ఉన్న డ్రైవర్లకి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మన ఆర్టీసీ హాస్పిటల్స్లలో పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇస్ కంపల్సరీ. అదేవిధంగా అబవ్ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 3 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము. అందులో ఎవరైనా ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళని బోర్డుకి పంపించి బోర్డు దగ్గర కూడా టెస్ట్ చేయించి అందులో లోపం ఉంటే తీసేయడం జరుగుతుంది. సో ఇంత కఠినంగా మన దగ్గర ఆర్టీసీ డ్రైవర్ బండి నడపాల్సి ఉంటుంది. తర్వాత అదేవిధంగా అవార్డ్స్ అంటే ప్రతి నెల కూడా మనం ఆర్టీసీలో ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగానే డ్రైవర్లను ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాలో కూడా ఇదే ఒక పెద్ద కార్యక్రమం మనకి జిల్లా ప్రోగ్రామ్. అదేవిధంగా మనం రోడ్ సేఫ్టీ డ్రైవర్లకు సేఫ్టీ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 4 ఇయర్స్ అంటే 1 నుంచి 4 ఇయర్స్ వరకు యాక్సిడెంట్ ఫ్రీ ఉన్న డ్రైవర్లకి ప్రతి సంవత్సరం కూడా ఒక 600 రూపాయలు. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు యాక్సిడెంట్ ఫ్రీ ఉన్న డ్రైవర్లకి
ప్రతి సంవత్సరానికి 1,200 రూపాయలు. అదేవిధంగా 15 సంవత్సరాలకు వెళ్ళి 19 సంవత్సరాలు ఉన్న డ్రైవర్లకి 1,800 రూపాయలు సేఫ్టీ అలవెన్స్. ఆ తర్వాత 19 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా సేఫ్టీ అలవెన్స్ ప్రతి సంవత్సరానికి 2,400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాంగెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ డ్రైవర్లను ఈరోజు మనము మన సార్ గౌరవ కలెక్టర్ మన అంకిత్ గారి చేత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒక్కొక్క డ్రైవరు 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు 35 ఇయర్స్ వరకు లాంగెస్ట్ ఫ్రీ, అంటే ఒక యాక్సిడెంట్ లేకుండా చేయడం జరుగుతుంది. ఈరోజు మనం వాళ్ళని సన్మానించుకోవడము జరుగుతుంది. ఉదాహరణకి మన డ్రైవరు ప్రతిరోజు ఒక 400 కిలోమీటర్లు నడిపినట్టయితే నెలలో 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు డిపెండింగ్ ఆన్ పల్లె అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. సంవత్సరానికి చూసినట్టయితే 75,000 కిలోమీటర్లు నడుపుతారు ఒక డ్రైవర్. 75,000 కిలోమీటర్స్ ఇన్ అన్ ఇయర్ ఒక డ్రైవర్, ఒక ఆర్టీసీ డ్రైవర్. అంటే మీరు చూసినట్టయితే యావరేజ్గా 30 సంవత్సరాలు సర్వీస్ చూసుకున్నట్టయితే దాదాపు అతని క్యారియర్లోనే 23 లక్షల కిలోమీటర్లు నడపడం జరుగుతుంది. ఒక డ్రైవర్ కెరియర్లో 23 నుంచి 24 లక్షల కిలోమీటర్లు నడపడం జరుగుతుంది. చాలా మనకు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం యాక్సిడెంట్ రేట్ ఏంటంటే ప్రతి 10,000 వెహికల్స్కి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి రేటుగా క్యాల్కులేట్ చేస్తారు. ప్రతి 10,000 వాహనాలకి ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రేట్ క్యాల్కులేట్ చేస్తారు. కానీ మన దగ్గర ప్రతి 1,00,000 కిలోమీటర్లకి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి మన ఆర్టీసీ పరంగా మనము క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే డ్రైవర్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే ఏ ఉద్యోగాన్ని పరిశీలించినట్టయితే ఎనీ ఎంప్లాయ్ మన ఆర్టీసీ డ్రైవరు బండి నడిపేటప్పుడు కాళ్ళు కదులుతాయి, చేతులు కదులుతాయి, కళ్ళు కదులుతుంది, బ్రెయిన్ కదులుతుంది. అంటే 4 అంటే సైమల్టేనియస్లీ 4 ఒకేసారి చేసే ఉద్యోగం ఏదైనా ఉన్నదంటే అది ఆర్టీసీ డ్రైవర్. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. డ్రైవర్లందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సరేలే కాదు, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి అవన్నీ తెలియజేసి మనకు తెలియని సమాచారాన్ని మనకి ఇచ్చేందుకు మన డిప్యూటీ ఆర్ఎం గారికి ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా మన గౌరవనీయ ఆర్ఎం గారిని కూడా మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిన కోరుతున్నాను. పాత్రికేయులు, మరీ ముఖ్యంగా అవార్డు గ్రహీతలు, ఈ ముఖ్యమైన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకి విచ్చేసిన అందరికి కూడా నమస్కారములు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారి ఆదేశాల మేరకు మనము ఈ మాసోత్సవాలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికి తెలుసు, ఇందాక ఆల్ ద ఆఫీసర్స్ కూడా మనము ఈ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ మనం ఏమేమి చేశాము అనేది ఒక డేట్ వైజ్ వివరించడం జరిగింది. సో ప్రత్యేకంగా మన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు వచ్చినట్లయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనము 1,00,000 కిలోమీటర్లకి మనము యాక్సిడెంట్ రేట్ అనేది లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో పోయిన సంవత్సరం చూసినట్లయితే ఈ 1,00,000 కిలోమీటర్లకి మనము 46 యాక్సిడెంట్స్ చేసినట్లయితే ఈ సంవత్సరం మనం సుమారుగా 42 యాక్సిడెంట్స్ చేయడం జరిగింది. అంటే యాక్సిడెంట్ రేటు తగ్గింది. సో పోయిన సంవత్సరం 0.08 ఉన్నట్లయితే మన ఉమ్మడి జిల్లాలో యాక్సిడెంట్ రేటు ఈ సంవత్సరం 0.07లో మనం నిలబడి ఉన్నాం. సో 1,00,000 కిలోమీటర్స్కి మన యాక్సిడెంట్ రేటు చాలా గణనీయంగా తగ్గింది. మన కార్పొరేషన్ యావరేజ్ కూడా 0.07. యాక్చువల్లీ మనము 24-25 చూసినట్లయితే మన యాక్సిడెంట్ రేట్ నిజామాబాద్ జిల్లాది 0.09 ఉండింది. అది గణనీయంగా తగ్గుతూ
ఇవాళ మనము 0.07 యాక్సిడెంట్ రేట్లో నిలబడి ఉన్నాం. సో వీ హ్యావ్ రిడ్యూస్డ్ ఎ లాట్ సార్ యాక్సిడెంట్ రేట్. సో ఇది ప్రత్యేకంగా నేను నిజామాబాద్ జిల్లా ప్రతి డ్రైవర్ కూడా పేరు వరుసన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ప్రతి డిపో మేనేజర్కి, సూపర్వైజర్లకి, ఈడబ్ల్యూబీ మెంబర్స్కి, ప్రతి ఎంప్లాయీ, ప్రతి ట్రాఫిక్ సూపర్వైజర్స్, ప్రతి గ్యారేజ్ ఎంప్లాయీకి, ప్రతి డ్రైవర్కి, అందరికి కూడా పేరు వరుసన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీంట్లో ప్రతి వారి పాత్ర అనేది ఉంది. మరి డిపో మేనేజర్ దగ్గర నుంచి వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ప్రతిజ్ఞ చేసి పంపించడము, డ్రైవర్ కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడము, బాధ్యత తీసుకోవడము, సూపర్వైజర్స్ ప్రతిజ్ఞ చేసి పంపించడము, కౌన్సిలింగ్ చేయడము, మెయింటెనెన్స్ సూపర్వైజర్స్ బస్సెస్ మెయింటెనెన్స్ చేపించడము, గ్యారేజ్ స్టాఫ్ మెయింటెనెన్స్, మరి ఎక్కడ కూడా బస్సెస్ బ్రేక్ డౌన్ అవ్వకుండా గ్యారేజ్ స్టాఫ్ బస్సెస్ మెయింటైన్ చేయడము, ప్రతి ఎంప్లాయీ కూడా మరి సూపర్వైజర్స్ వాళ్ళని మానిటర్ చేయడము, తర్వాత ప్రతి డాక్టర్స్ కూడా వాళ్ళని చెక్ చేసి మంచి ఆరోగ్యంగా వాళ్ళు ఉండేటట్టు పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడము, తర్వాత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మళ్ళీ వాళ్ళ సహకరించడం కుటుంబ సభ్యులు కూడా. ఇలా చూసినట్లయితే ఆ డ్రైవరు ఏకాగ్రతతో ఆయన డ్రైవింగ్ చేయడానికి ప్రతి వారు కూడా వారి వంతు సహాయం చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో నిజామాబాద్ జిల్లా ఇంత గణనీయంగా తగ్గిందంటే అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. సో ఈ జాతీయ మాసోత్సవాలకి అందరూ ప్రత్యేకంగా ఇక్కడ వీక్షేసి మరి ఈ అవార్డు గ్రహీతలను ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సిఏ గారు ట్రాఫిక్ సిఏ గారు కూడా మీతో మాట్లాడడం జరిగింది. 6వ తారీఖున మీ అందరికీ ట్రైనింగ్ డేస్ పెట్టేసి అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మన కాన్ఫరెన్స్ హాల్లో అరేంజ్ చేయడం జరిగింది. కొంతమందిని వరంగల్ ట్రైనింగ్ కాలేజ్కి, హంగంపేట ట్రైనింగ్ కాలేజ్ కూడా ఆ రోజు పంపడం జరిగింది. దాంతోపాటు 7th నాడు మన రీజన్లో అందరు డ్రైవర్లు ఎవరైతే మెడికల్ చెకప్ కాకుండా మిగిలిపోయినారో అందరినీ కూడా 7వ తారీఖు లోపల ఆర్ఎం గారు అందరినీ మాట్లాడుతూ ఖచ్చితంగా కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో పెడితే మన డాక్టర్ గారు 6వ తారీఖు 7వ తారీఖు ఇక్కడనే ఉండి అందరికీ రీజన్లో ఎంతమంది అయితే మెడికల్ చెకప్ కాకుండా మిగిలిన అందరినీ కంప్లీట్ చేయడం జరిగింది. 0 మనకు మిగిలిపోవడం జరిగింది. అందరు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి డిపో మేనేజర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, ఈవెన్ సిబ్బంది అందరూ కూడా ఒక ముక్కుమడిగా మనందరికీ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అట్లాగే 8th నాడు మెయింటెనెన్స్ డే అని చెప్పి అన్ని డిపోల్లో మన మెయింటెనెన్స్ కార్యక్రమాల్ని చేస్తూ అందరి మెయింటెనెన్స్ సిబ్బంది గురించి మాట్లాడటము, మన వెహికల్స్ కండిషన్ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే మనం సురక్షితంగా ప్రయాణికులకు సర్వీస్ ఇవ్వగలుగుతాం అనేది చెప్పి మెయింటెనెన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. లేటర్ ఇంతకుముందు యాక్సిడెంట్ జరిగినటువంటి ఏ డ్రైవర్ల ద్వారా యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా డ్రైవర్ డ్యూటీకి వెళ్ళే ముందు ఏ రకమైన మానసిక పరిస్థితుల్లో ఉండాలి, వారి ఆ పరిస్థితుల్లో వాళ్ళు పోవాలి అంటే మీ బాధ్యత ఎంతవరకు ఉంది, భార్య పిల్ల బాధ్యత అవన్నీ తెలియజేసి వాళ్ళకు కూడా కొంచెం మోటివేట్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మరి రెడ్ క్రాస్ వాళ్ళని సంప్రదించి ఇదే హాల్లో ఇదే ఏరియాలో మనమంతా చాలామంది మన ఎంప్లాయీస్ రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసినటువంటి సిబ్బందికి వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ మార్నింగ్ రెడ్ క్రాస్ వాళ్ళు సర్టిఫికెట్స్ కూడా పంపడం జరిగింది. ఇదే కార్యక్రమంలో గౌరవనీయ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా కొంతమంది సిబ్బందికి ఆ రక్తదాన సర్టిఫికెట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మార్నింగ్ ఇవాళ 24 మన ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ డ్రైవర్స్ డే ఉంది. మన సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో అన్ని డిపోల్లో కూడా డిపో మేనేజర్స్, సూపర్వైజర్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అందరి డ్రైవర్లకి విశేష చెప్తూ పూలు అందించి మరి డ్యూటీకి పంపడం జరిగింది. సో అన్ని కార్యక్రమాలని మనము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనకి ఇచ్చినటువంటి విధుల్ని పాటిస్తూ ఏమాత్రం పొరపాటు లేకుండా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనందరినీ ఉద్దేశించి
మనకు మెలకువలు అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి మనం కేర్ఫుల్గా ఉండాలి, అలాగే గవర్నమెంట్ ఎట్లాంటి మన చర్యలు తీసుకుంటా ఉంది, సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తెలియపడానికి మన గౌరవనీయ ముఖ్య అతిథి శ్రీ అంకిత్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని మన వేదికపై రావాల్సింది కదా సరే మాట్లాడాల్సిన కోరుతాము. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ ఇది జనవరి 1 నుండి 31 వరకు కాబట్టి లోగో చూస్తే సడక్ సురక్ష జీవన్ రక్ష అరైవ్ అలైవ్. సో ఇది ఎందుకు ప్రతి సంవత్సరం మన 7 days, ఒక వారం, 10 రోజులు ఇవన్నీ మనం చేశాము అంతకుముందు. కానీ ఈసారి ఒక ఎంటైర్ మంత్ ఈ యాక్టివిటీ కోసం డెడికేటెడ్, ఇది ప్రత్యేకమైన ఒక మంత్ డెడికేట్ అయింది. ఇది చూస్తే ఇప్పుడు మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో రకరకాల ఇప్పుడు సిస్టమ్స్ ఉన్నాయి. ఒక రైల్వే సిస్టమ్ చాలా బ్రిటిష్ కాలం నుండి చాలా ఎక్స్టెన్సివ్ సిస్టమ్ ఉంటుంది. ఇండిపెండెన్స్ కంటే ముందు కూడా వాళ్ళు రైల్వే లైన్స్ లేట్ డౌన్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, హిస్టరీలో మస్ట్ హ్యావ్ రెడ్. తర్వాత ఎయిర్వేస్ కూడా ఉన్నాయి. మీరు ఇది నార్త్ ఈస్ట్ ఏరియాస్కి వెళ్తే ఆసాం కానీ, మణిపూర్ కానీ, నాగాల్యాండ్ కానీ ఇవన్నీ ఏరియాస్లో, ఇది ఐలాండ్ ఏరియాస్ తరఫున లక్షద్వీప్ కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ మల్టీ బోట్ సిస్టమ్స్ కూడా ఉంటుంది, వాటర్ వేస్. కానీ ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రోడ్ వేస్ ఒక చాలా ఎక్స్టెన్సివ్, చాలా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఉంది. ఒక ఇది చూస్తే పల్లె వెలుగు, ఇప్పుడు విలేజ్ లెవెల్ కనెక్టివిటీ హ్యాస్ బీన్ గివెన్. అలాగే అఫోర్డబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఇది టికెట్ స్కీమ్ అయిన తర్వాత ఆ రోజు ఒక ఎస్ఎస్జి విమెన్తో ఇక్కడ ఇంద్రమ్మ మహిళా శక్తి ప్రోగ్రాం భాగంగా ఒక ఇది కూడా ఒక డిస్కషన్ వచ్చింది కి ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ వలన చాలామంది ఇప్పుడు లేడీస్ ఇప్పుడు ఇది బిజినెస్ ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు యాక్టివిటీస్ బిజినెస్ యాక్టివిటీస్. సో ఇది ఒక చాలా మంచి ఇది కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే ఇప్పుడు చూస్తే స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ అందరూ ఇప్పుడు వాడుతున్నారు. బట్ ఇది రోడ్ సేఫ్టీ ఇది ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇది ప్యాసింజర్ సేఫ్టీ, రెండోది మన డ్రైవర్ సేఫ్టీ. సో అందుకని ఇప్పుడు ఈ 30 days ఈ ప్రోగ్రామ్ 31 days ప్రోగ్రామ్ రకరకాల యాక్టివిటీస్ ఇప్పుడు ఆర్ఎం గారు, డిఆర్ఎం గారు చెప్పారు. డిఫరెంట్ యాక్టివిటీస్ స్కూల్ స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి స్కూల్స్లో కూడా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అండ్ ముఖ్యమైన కొన్ని ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ ఇది ఫ్రీక్వెంట్లీ యాక్సిడెంట్ ప్రోన్ ఇది రోడ్ కానీ ఇప్పుడు మనం వర్షాపల్లి, సారంగాపూర్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు తేడా ఏమంటే డిఫరెన్స్ అంతకుముందు ఒకటే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్టీసీ ఓన్లీ, కానీ మోర్ దాన్ 10 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, మన రోడ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, పిఆర్ కానీ, ఆర్ఎంబి కానీ, ఎన్హెచ్ కానీ, మున్సిపల్ సిబ్బంది ఇన్వాల్వ్ చేసి ఎక్కడ డార్క్ ఏరియాస్ ఇవన్నీ చీకటి ఉంటే అక్కడ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ పెట్టి సో అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇది డే వైజ్ యాక్టివిటీ ఇక్కడ నిజామాబాద్లో చేయడం జరిగింది. సో కానీ చాలా వెరీ హర్ట్ఫుల్ టు నో దట్ ఈరోజు అవార్డీస్ని వర్కింగ్ అవర్స్ మీ
టైమింగ్స్, మీ షెడ్యూల్, ఇప్పుడు మేడారం జాతర కూడా ఉంది. సో అక్కడ కూడా నేను అప్పుడు 24లో మేడారం జాతరలో అప్పుడు నేను ఉన్నాను. సో నేను చూసాను ఆర్టీసీకి చాలా ఇప్పుడు లైటింగ్ పాయింట్ నుండి డైలీ 2 and 4 షటల్ ఉంటుంది. సో చాలా ఇప్పుడు టైం కూడా తక్కువ ఉంది అండ్ వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉంది. ఎక్సెప్ట్ స్టిల్ మీరు ఒక సింగిల్ యాక్సిడెంట్ కూడా యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ సర్వీస్ 25 years 30 years. ఇది చాలా ఇస్ నాట్ ఏ స్మాల్ జాబ్, ఇది చాలా పెద్ద ఇది కాంట్రిబ్యూషన్ ఉంది. సో చాలా చాలా కాంగ్రాచులేషన్స్ దట్ ఇంత కష్టపడి. సో అలాగే ఇప్పుడు టైం టు టైం ఇది హెల్త్ చెకప్ ఇది ఖచ్చితంగా, బికాజ్ డ్రైవర్ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్. సడక్ సురక్ష మనం విత్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్రైవర్స్ ఓన్లీ మనం చేసుకోవచ్చు. అందుకని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద హెల్త్ క్యాంప్స్ కానీ, ఐ విజన్ టెస్ట్ కానీ, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కానీ, ఇవన్నీ టైం టు టైం చేసుకోవాలి. మీరు చేస్తూనే ఉంటారు, బట్ ఇంకా ఒక ఇది పెంచాలి యాక్టివిటీస్. అలాగే స్టూడెంట్స్కి కూడా మనం ఇప్పుడు ఇన్వాల్వ్ చేసి, స్టూడెంట్స్ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్, మొన్న నేను ఆర్మూర్లో ఇది చూశాను. ఈ స్కూల్ స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేషన్ ఎన్షూర్ అయింది. స్కూల్ స్టూడెంట్స్ మనం ఎందుకు ఇప్పుడు ఈసారి స్కూల్ స్టూడెంట్స్ ఇప్పుడు డ్రైవింగ్ 13 years 14 years 15 years తర్వాత 18 years తర్వాత లైసెన్స్ కూడా, డ్రైవింగ్ లైసెన్స్ కూడా వస్తుంది. సో కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది స్కూల్ స్టూడెంట్స్కి, ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్ కాబట్టి. సో స్కూల్ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ పేరెంట్స్కి, అక్కడ బ్రదర్స్కి ఇవి అన్నీ చెప్తే దానికి హెల్మెట్ సేఫ్టీ కానీ, ఇవి అన్నీ డిఫరెంట్ అంశం మీద ట్రాఫిక్ రూల్స్ కానీ, సో వాళ్ళు కూడా వింటారు. సో అందుకని స్కూల్ స్టూడెంట్ని కూడా ఇన్వాల్వ్ చేశాము. అండ్ ఇంకా ఒక ప్రపోజల్ ఉంది, రోడ్ సేఫ్టీ పార్క్ కూడా స్కూల్లో ఏర్పాటు చేయడం కోసం, రోడ్ ట్రాఫిక్ రూల్స్ సంబంధించి అవగాహన ఇవ్వడానికి. సో ఇది చాలా ఇది గొప్ప ఇది ద్వారా చేసిన పని ఉంది. సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీమ్, ఆర్టీసీ టీమ్ నిజామాబాద్కి అండ్ డ్రైవర్స్కి, అండ్ చాలా చాలా శుభాకాంక్షలు from my side for your exemplary contribution. And ఈ భావిస్తూ I expect that next year also మళ్ళీ ఇది 0.7 ఉంది ఇప్పుడు యాక్సిడెంట్, ఇంకా ఒక తగ్గుతాయి. విత్ దిస్ I thank you all for this your contribution. Thank you. చెప్పడం జరిగింది. మరి అవన్నింటినీ కూడా పాటిస్తారు. ఇకపోతే మరి ఈ ప్రోగ్రాంలో అతి ముఖ్యం కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి మీతో పాటు ఇప్పుడు ఎవరైతే మొన్న డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు, డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా రోడ్ సేఫ్టీ మీద సబ్జెక్ట్ ఇచ్చి పెట్టడం జరిగింది. ఎస్ఐ రేటింగ్ కూడా రోడ్ యాక్సిడెంట్స్ మీద, అలాగే ప్రివెంటివ్ మెజర్స్ మీద సబ్జెక్ట్ ఇచ్చి పెట్టడం జరిగింది. పిల్లలు 10th class పిల్లలు, 9th class పిల్లలు కూడా ఇక్కడ వచ్చి మన దగ్గర ఎస్ఐ రేటింగ్లో డ్రాయింగ్లో పార్టిసిపేట్ చేసి మంచి రిజల్ట్స్ పెట్టడం జరిగింది. మరి వాళ్ళని కూడా మన సంస్థ తరఫున వాళ్ళు కూడా గుర్తింపుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇక్కడ మన స్టాఫ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలకు అపాయంలో ఉన్న వాడికి, ఇబ్బందుల్లో ఉన్న వాడికి రక్తదానం చేస్తూ మన మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది ఆర్టీసీని. సో వాళ్ళని కూడా మనం ఈ సందర్భంగా సన్మానించాలి. మరి ఇవన్నిటి గురించి వీళ్ళందరినీ సన్మానించడానికి ఒక్కొక్క డిపోని మేము పిలుస్తూ ఉంటాం. గౌరవనీయ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ సభ వేదిక వద్దే వీళ్ళందరికీ సన్మానం ఉంటుంది కాబట్టి